రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా. చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి. నేను తమిళనాడు సభలో కూడా చెప్పాను. అదేంటంటే సాధు మిరండాలు కాడుకోళ్ళదంటే సజ్జనుడి కోపం వస్తే అడవి కూడా ఆపలేదనేది. అలాగా మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. మెతక ప్రభుత్వం కాదు ఇది. సమర్థవంతమైన ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం. కానీ మెతక ప్రభుత్వం కాదు ఇది. పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కి జనాలు రాకూడదని, జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రంలో తిరగకూడదని మీరు చేస్తున్న కార్యక్రమం అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే మీకే డౌట్ వచ్చింది. సంవత్సరం అవుతున్నా ఈరోజు మీరు మీటింగ్లు పెడితే ప్రజలు మీ మీటింగ్లకు రావట్లేదు. బలవంతంగా మీరు ఏ విధంగా అంగన్వాడీ వాళ్ళని, అలాగే 100 రోజుల పనికి పోయే వాళ్ళని, అలాగే సంక్షేమ హాస్టల్స్లో ఉన్న పిల్లల్ని, ఇలా మీరు ఎవరెవరిని బెదిరించి తీసుకొస్తున్నారో అన్ని మీడియాలో చూస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా మీ స్పీచ్ వినకుండా పారిపోతున్నారు. ఇక్కడేమో జగన్ గారి కోసం రోడ్ల మీద పొలాల మీద ఇలా పరిగెడుతున్నారు అనగానే మీరు తట్టుకోలేక ఈ విధంగా కక్షపూరిత రాజకీయం చేస్తున్నారని అందరూ అర్థం చేసుకుంటున్నారు. మీరు ఇచ్చిన ఆ వీడియో ఏదైతే 36 సెకండ్లు ఉందే, మరి దాని ముందుది దాని వెనకది ఎందుకు వీడియో లేదు? మా సినిమాలో సీరియల్లో మనిషి నుంచి ఇలా గోడకెళ్ళి గోడ నుంచి మనిషికి వచ్చే షార్ట్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తారు. అలాగా మీరు జగన్ గారు కాన్వాయ్ కారు, బ్లాక్ కారు డోరు కింద మనిషి, మళ్ళీ అక్కడి నుంచి బ్లాక్ కారు డోర్కి వచ్చి మళ్ళీ వస్తారు. ఇది ఎక్కడైనా జరిగే పనే ఉందా? ఒకవేళ అలా జరుగుంటే ఎస్పీ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు, ప్రైవేట్ వెహికల్ పలానా నెంబరు అని ఎందుకు కేసు పెట్టాడో చెప్పాలి. మీరు పయ్యావుల కేశవ్ గారు, అనిత గారు ప్రెస్ మీట్లలో జగన్ గారు కారే అని చెప్పిన తర్వాత 22వ తేదీ ఎందుకు ఎస్పీ గారు మార్చి మాట్లాడారో మీరే చెప్పాలి. ఇలా అయితే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ రాజకీయాల్లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే ఆ ఫ్లైట్ సంబంధించిన మినిస్టర్ని అరెస్ట్ చేయాలి. ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే దానికి సంబంధించిన మంత్రిని అరెస్ట్ చేయాలి, లేదా దాంట్లో ఉన్న ప్యాసింజర్లు అందరి మీద అరెస్ట్ చేయాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే విన్నాను. అదేదో పంది ఒకటి, ఊర పంది ఒకటి విజయవాడలో తిరుగుతా నేను జంపింగ్ జపాంగ్ అని చెబుతుందంట. జంపింగ్ జపాంగ్ అనేవాడు చంద్రబాబు నాయుడు. 1978లో చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ మీద. చంద్రబాబు నాయుడికి బీఫారం ఇచ్చింది ఇందిరాగాంధీ. తర్వాత చంద్రబాబు నాయుడికి మంత్రి పదవి ఇచ్చింది ఇందిరాగాంధీ. ఎందుకు చంద్రబాబు నాయుడు ఇందిరాగాంధీ దగ్గర నుంచి మళ్ళీ ఎన్టీ రామారావు గారి దగ్గర చేరాడు? జంపింగ్ జపాంగేగా ఇది. తర్వాత 2014 ఎన్నికల తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 2024 వరకు ఉంటే రాత్రికి రాత్రి కట్టుబట్టలతో ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి కరకట్ట మీదకి జంపింగ్ జపాంగ్ అయినాడు ఎవడో? చంద్రబాబే కదా, అవునా కదా? 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ కరకట్ట మీద నుంచి హైదరాబాద్ పారిపోయి ఇల్లు కట్టుకున్న జంపింగ్ జపాంగ్ ఎవడు? చంద్రబాబే కదా.
కాబట్టి ఈ ఊర కుక్కలు, పంది కుక్కలు, పిచ్చి కుక్కలు, పచ్చ కుక్కలు ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సరే నేను తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచి ఉంటా. నేను జంపింగ్ జపాంగ్ అయితే చంద్రబాబు ఎన్నిసార్లు జంపింగ్ జపాంగ్, ఆడి కొడుకు లోకేష్ ఎన్నిసార్లు జంపింగ్ జపాంగ్. అదేవిధంగా లోకేష్ బొమ్మ పెట్టుకొని గెలిచామంటారు. ఆడే గెలవలేదు మంగళగిరిలో, ఆడి బొమ్మ పెట్టుకుని నేను గెలుస్తానంట. వాళ్ళ నాన్న బొమ్మ పెట్టుకుని ఆడి గెలవలా. వీళ్ళిద్దరు బొమ్మ పెట్టుకుని 200 మందికి 175 మందికి అసెంబ్లీ స్థానాలు, 25 మందికి పార్లమెంట్ స్థానాలు ఇస్తే 26 మంది గెలిచారు, 174 మంది ఓడిపోయారు. ఇంతమంది ఓడిపోతే వీడి బొమ్మ పెద్ద దివ్యమంగళ విగ్రహం అని, దివ్యమంగళ స్వరూపం అని వీడి బొమ్మ పెట్టుకుని గెలుస్తారు. చెప్పే అదొకే బుద్ధి ఉండాలి. జనరల్గా ఒక సామెత ఉంది, చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు వీపీ సింగ్ అనే. అవును, సైకో అంటే ఏంటి? ఇప్పుడు మీరందరూ ఒకటి ఆలోచించండి. లోకేష్ ఫేస్బుక్ పేజీలోకి వెళ్ళండి, నా ఫోటో పెట్టి, మార్ఫింగ్ ఫోటో, ఒక అమ్మాయి ఫోటో పెట్టి వల్లభా నన్ను గిల్లవా అని ఇది రాష్ట్రం మొత్తం సర్క్యులేట్ చేసి ఇంకా సిగ్గు తీరక, తనివి తీరక ఫేస్బుక్ పేజ్ మీద పెట్టుకుందేవాడు ఆడు లోకేషే కదా. దీన్ని సైకో కార్యక్రమానికి ఏమంటారు? ఆడు సైకో. వాడిని కన్నా చంద్రబాబు గారు ఒక సైకో. చంద్రబాబు కనీసం కొడుక్కి ఇది కరెక్ట్ కాదు, ఎవడో పక్కనాడు చేయొచ్చు, వెనకాడు చేయొచ్చు, కానీ నీకు సిగ్గు శరం లేకుండా నువ్వు చేయటం ఏంటని చెప్పకుండా ఐటీడీపీలో పోస్టింగ్లు పెట్టడం, ఇవన్నీ కూడా ఈ పాటలు పెట్టడం. ముసల్ సైకో, డకోటా సైకో, ఈడు పిల్ల సైకో. కలిసికట్టుగా పోరాటం చేస్తాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని చేసినా కూడా ఎవరు కూడా ఇక్కడ బెదిరేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పకుండా న్యాయస్థానాన్ని మళ్లీ కూడా అప్రోచ్ అయ్యి తప్పకుండా ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో, ఎన్ని కేసులు పెట్టినా ఏమున్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. కలిసికట్టుగా పనిచేసి తప్పకుండా రానున్న రోజుల్లో ఒకటైతే చెప్తా ఉన్నాం, ఈరోజు మీరు ఇచ్చారు, కేసులు పెడుతున్నారు, ఇక్కడితో ఏమి అంతమేం కాదు. రోజులు ఎప్పుడు కూడా ఇది ఒక చక్రం. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, మాకేముంది మీరు చూపించాలనుకుంటున్నారు, చూపించారు. మీరు కూడా ఏ విధంగా కేసులు పెట్టొచ్చు, ఏ విధంగా నాయకులను అరెస్ట్ చేయొచ్చు, ఏ విధంగా కార్యకర్తల్ని లోపల వేయొచ్చు అన్నది ఈరోజు ఒక మార్గాన్ని సుగమం చేశారు. తప్పకుండా అదే విధంగా మా నాయకులు చెప్పినట్టు ఇదే విధంగా ముందుకు పోతే అంతగా రెట్టింపు ఇంకా కూడా దానికి ఇదిగానే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు జిల్లా మొత్తం కూడా ఈళ్ళు వాళ్ళు అని లేకుండా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒకటిగా నిలబడి ఆయనకు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా చెప్పటం, అక్కడ మన పొప్పుగాడు తూటానిగాడు పోటీ చేసి ఓడిపోయాడు. దొంగల పడిన 6 నెలల కుక్కలు మొరిగినాయి అని సామెత ఉంది. అది ఎవరి కోసం పెట్టారు? ఈ పొప్పుగాడి కోసం కదా. అతను అక్కడ పోటీ చేసి మంగళగిరి నియోజకవర్గంలో నేను మళ్ళీ పోటీ చేస్తానని చెప్పేటువంటి ఈ సన్నాసి, ఈ చౌట, ఈ దద్దమ్మ, ఈ సైకోగాడు, ఈ చిన్న సైకోగాడు ఆ రోజు ఆర్ఎన్బి రోడ్డుకి విస్తరణలో భాగంగా ఆర్ఎన్బి రోడ్డు విస్తరిస్తాము, మీరు అక్కడ ఆక్రమించి కట్టుకున్నటువంటి ప్రహరీ గోడలు తీసేయమని చెప్పి ఏప్రిల్ మేలో నోటీసులు ఇస్తే ఈ దద్దమ్మ, ఈ చవట, ఈ టూటానిగడ్ ఏమయ్యాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు ఎందుకెళ్ళా గ్రామానికి? ప్రజల తరపున ఇక్కడ రోడ్డు మీద ఈ ప్రజలు తీటాకి వీల్లేదు, మేము ఇరుకు సందుల్లో గొంతుల్లోనే ఉంటాము, మేము ఆర్ఎన్బి రోడ్డు ఆక్రమించుకొని కట్టుకున్నటువంటి గోడలో వాళ్ళు ఉంచమంటున్నారు, లేదా నష్టపరిహారం ఇమ్మంటున్నారు అని చెప్పి నువ్వు ఏప్రిల్ మేలు ఎందుకు స్పందించడు? ఎందుకంటే పప్పు తిని పొడుకుని ఉంటాడు దున్నపోతులాగా. ఆ తర్వాత గోడలు పగల కొడతాకి ఎవడో జేసీబీ పంపించాడు, గోడలు పగల కొట్టారు, ఇళ్ళు కూల్చారని చెబుతున్నారు. అప్పుడు నువ్వెక్కడున్నావురా వెధవా? ఇంటికాడ తిని పడుకున్నావా పంది పిల్లలాగా? పప్పు తిని ఒక టన్ను పడుకున్నావా? నువ్వు రాబోయే ఎప్పుడు? ఎక్కడైనా ప్రజాప్రతినిధులంటే మన నియోజకవర్గంలో అక్రమంగానో అన్యాయంగానో ప్రభుత్వం గోడలు కూలుస్తున్నా, ఇళ్ళు కూలుస్తున్నా, అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఓడిపోయిన వ్యక్తితో ఫస్ట్ వచ్చి నిలబడతాడు. నువ్వెప్పుడు నిలబడ్డావు? లాస్టా? నువ్వెప్పుడు వచ్చి నిలబడ్డావు? నిన్న. అంటే
నీ బోటి సన్నాసులను చూసి కాదు, దొంగలు పడిన 6 నెలల కుక్కలు మొరుగుతాయని చెప్పేది నీలాంటి కుక్కలను చూసి కాదు. నోటీసులు ఇచ్చినప్పుడు మాట్లాడు. ప్రహరీ గోడలు జేసీబీ తీసుకొచ్చి ఎమ్మెల్యే కూల్చాడని చెబుతున్నావు. అప్పుడు నువ్వెక్కడ చచ్చావురా? పప్పు తిని ఇంటికాడ పడుకున్నావా? పంది పిల్లలాగా, దున్నపోతులాగా పడుకున్నావా? నిన్న వచ్చాడు సిగ్గు శరం లేకుండా. అతను మంగళగిరిలో పోటీ చేస్తాడంట. సమస్య ఉన్నప్పుడు వచ్చి నువ్వు అడ్డం పడి ప్రభుత్వానికి డిమాండ్ చేసి లేదా నష్టపరిహారం ఇవ్వాలా? అయ్యేం లేవు. తిన్నాడు, తిరిగాడు, పడుకున్నాడు దున్నపోతులాగా. నిన్న వచ్చాడు అందరికన్నా ఆఖరికి. వచ్చి నిన్నేం వాగుతాడు? జగన్మోహన్ రెడ్డి గారు జేసీబీతో కూలగొట్టాడు. 1400 ఉన్న వాళ్ళలో 120 అడుగులు రోడ్డు ఎందుకు అంటాడు? ఆ రోడ్డు తర్వాత ఊళ్ళు లేవా? ఊరి విలేజ్ తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులే చెబుతున్నారు, నీ పార్ట్నర్ ఇచ్చినటువంటి లక్ష్యం మాకు అవసరం లేదు, మా ఇల్లు కూల్చలేదు, మా ప్రహరీ గోడలు ఆర్ఎన్బి రోడ్డు మీద మేము కట్టుకున్నాయే కూల్చారు. రోడ్డు వెడల్పు చేయడం ఊరికి మంచిది, ప్రజానీకానికి మంచిది. నీ అయ్యే చంద్రబాబు నాయుడు 420 గడు ఉండగానే మార్కింగ్ వేశాడు. కాబట్టి మేమేం బాధపడలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి లోకల్ గా చెప్తే